హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశంలో అనేక అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు మాత్రమే కాకుండా వాటి సంస్కృతి, ప్రాచీనత, ఆధ్యాత్మిక పవిత్రత కూడా మనకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. కొన్ని దేవాలయాలు ప్రత్యేకమైన క్షణాల్లో లేదా అరుదైన సందర్భాల్లో మాత్రమే తెరిచే పరిణామాలు కలిగి ఉంటాయి. అలాగే కొన్ని ఆలయాలు తమ ప్రత్యేకతలను వెలుగులోకి తెస్తూ భక్తులకు ఆశ్చర్యాన్ని పంచుతాయి. ఈ శక్తివంతమైన దేవాలయాల విశేషాలను తెలుసుకోవటం మనకు ఒక గొప్ప అనుభవం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కర్ణాటకలో ఉన్న హాసంబ దేవాలయాన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుస్తారట. ఈ దేవాలయం ఒక్కసారి తెరిచిన తరువాత అందులో పెట్టిన అన్నప్రసాదాలు ఒక సంవత్సరం పాటు చెడిపోకుండా అలా ఉంటాయి. మధ్యప్రదేశ్లో ఉన్న గడియాఘాట్ మాతాజీ మందిర్లో నీటితో దీపాన్ని వెలిగిస్తారట. అమ్మవారు కలలో పూజారికి కనపడి దీపం నీటితో వెలిగించమని చెప్పింది. ఇప్పటికీ ఇదే కొనసాగుతుంది. కేరళ శ్రీకృష్ణ దేవాలయం స్వామివారు మరియు బృందావనం రాధాకృష్ణ శయన మందిరం స్వయంగా ప్రసాదం తినే దేవాలయంగా ప్రసిద్ధి చెందాయి. బిజిలీ మహాదేవ్ హిమాచల్ ప్రదేశ్ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగుపడే దేవాలయంగా కొత్తగా ఆకర్షణను పొందుతుంది. సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు తాకే దేవాలయాలు నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం, కొల్లాపూర్ లక్ష్మీ దేవస్థానం, గవిగంగాధర్ దేవస్థానం, సూర్యనారాయణ దేవస్థానం, మొగలీశ్వర్, కడప జిల్లా కోదండరామ ఆలయం నిరంతరం జలప్రవాహం కలిగిన దేవాలయాలు. మహానంది ఆంధ్రప్రదేశ్, జంబుకేశ్వర్ తమిళనాడు, బుగ్గరామలింగేశ్వర్ తెలంగాణ, కమండల గణపతి కర్ణాటక, కాశీబుగ్గ శివాలయం హైదరాబాద్, మల్లేశ్వర్ బెంగళూరు, రాజరాజేశ్వర్ బెల్లంపల్లి, శివాలయం సిద్ధగంగా కర్ణాటక. నిరంతరం జ్వాలారూపంగా వెలిగే దేవాలయాలు జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్, అరుణాచలేశ్వర్ తమిళనాడు, మంజునాథ్ కర్ణాటక. శ్వాస తీసుకునే దేవాలయం కాళహస్తీశ్వర్ ఆంధ్రప్రదేశ్, సముద్రమే వెనక్కి వెళ్లే దేవాలయాలు నిష్కలంక మహాదేవ్ గుజరాత్. ఆంధ్రప్రదేశ్లోని పుంగనూరు శివాలయంలో 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరుగుతుంది. స్త్రీ వలె నెలసరి అయ్యే దేవాలయాలు కామాఖ్య అమ్మవారు దుర్గామాత కేరళ. రంగుల మారే దేవాలయాలు అతిశయ వినాయక దేవాలయం తమిళనాడు. తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయంలో పౌర్ణమి రోజు తెల్లగా, అమావాస్యలో నల్లగా రంగులు మారతాయట. నిరంతరం పెరుగుతున్న విగ్రహాలు కాణిపాకం ఆంధ్రప్రదేశ్, యాగంటి బసవన్న ఆంధ్రప్రదేశ్, కాశీ తిలబండేశ్వర్ వారణాసి, బంగ్లూరు బసవేశ్వర్ కర్ణాటక, బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆంధ్రప్రదేశ్. స్వయంభూకంగా వెలిసే దేవాలయాలు అమర్నాథ్ కశ్మీర్. 6 నెలలకు ఒకసారి తెరిచే దేవాలయాలు బద్రీనాథ్ ఉత్తరాఖండ్, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, గుహ్యకాళీ మందిరం మహారాష్ట్ర. ఒంటి స్తంభంతో ఉన్న దేవాలయాలు కేదారేశ్వర్ పూణే. ఈ దేవాలయం ఒక ఒంటి స్తంభం మీద ఉంది. ఇది యుగాంతానికి గుర్తుగా నిలుస్తుంది. రూపాలు మారే దేవాలయం దారిదేవి ఉత్తరాఖండ్. ఈ దేవాలయం రోజులో 3 రూపాలు మారుతుంది. మనిషి శరీరంలా ఉండే ఆలయాలు హిమాచల నరసింహస్వామి హిమాచల్ ప్రదేశ్, ఇష్టకామేశ్వరీదేవి శ్రీశైలం. ఛాయా విశేషాలు ఛాయా సోమేశ్వరం తెలంగాణ, స్తంభం నీడ ఉంటుంది. హంపి విరూపాక్షేశ్వర్ కర్ణాటక, గోపురం నీడ రివర్స్ ఆర్డర్లో పడుతుంది. బృహదీశ్వరాలయం తమిళనాడు. ఇంకా అనేక మరిన్ని దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభస్వామి, రామేశ్వరం, కంచి, చిలుకూరు బాలాజీ, పండరీనాథ్, భద్రాచలం, అన్నవరం వంటి మహిమాన్విత ఆలయాలు ఈ దేశంలో ఉన్నాయి. పూరి దేవాలయానికి ఏకైక విశేషం పక్షులు ఎగరకుండా ఉండటం, సముద్రఘోష నిండా వినిపించకపోవటం, గోపురం నీడ పడకపోవటం మరియు గుమగుమలాడే ప్రసాదం. మన దేశంలో ఈ తరహా ఆధ్యాత్మిక అనుభవాల కలయికతో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. దేవుడు నడిచే నేల ఇదే.